దైవాధీనం జగత్ సర్వం అని మనకి శ్లోకం చెప్తారు. ఈ యొక్క జగత్తంతా దేవుని ఆధీనంలో ఉంటుంది అని. కృష్ణం వందే జగద్గురు అని కూడా అంటాం. అలాంటి కృష్ణ పరమాత్మ గురువాయూరప్పన్ వారిని నమ్మిన ఒక భక్తుని యొక్క స్వయం అనుభూతి మనకి ఈ సినిమా డియర్ కృష్ణ అని. ఈ రోజుల్లో మనం ఆధునికమైన జీవితంలో చాలా ప్రత్యేకతలు చూస్తూ ఉంటాం. ఎంత ప్రత్యేకతలు చూసినా భగవంతుడు అనే విషయానికి వచ్చేటప్పటికీ ఆ యొక్క భగవంతుడు ఏది తలుచుకుంటే అది చేయగలుగుతాడు. ఈ ప్రపంచం ఇప్పటికి కూడా మనకి తెలియని మిస్టరీ ఇంకా ఏదో ఉంది. అది స్పష్టంగా ఈ సినిమాలో తెలియజేయడం జరిగింది. ఈ సినిమా ముఖ్యంగా తల్లిదండ్రులు చూడండి. పిల్లలతో మీరు ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఎంత అటాచ్మెంట్గా ఉండాలి. ఒక కుటుంబం బాగుంటే అది సమాజం పట్ల ఎలాంటి భావాన్ని, ఎలాంటి బంధాన్ని కలిగిస్తుంది మీకు. అలాగే భగవంతుడి పట్ల కూడా. అందుకని మేము డియర్ కృష్ణ సినిమా చూడమని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. అందరూ కూడా ఈ సినిమా చూడండి. భగవంతుని పట్ల నమ్మికని ఇంకా ఎక్కువగా ప్రోధి చేసుకొని దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు. ఆదుకోవడం అనేది భగవంతుడి లక్షణం. ఆ లక్షణాన్ని మనం మన వైపుగా భక్తితో సాధించుకునే అవకాశం తీసుకుందాం. జై శ్రీరామ్, హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. పేరు రవికిషోర్. ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ వెబ్ అండ్ గ్రాఫిక్ డిజైనర్. కంపెనీ పేరు అక్కర్లేదు కానీ చాలా పెద్ద కంపెనీ, క్రియేటివ్ డైరెక్టర్. సో ఒక టెక్నాలజీ మీద ఇంత పట్టు ఉండి నేను ఇది చేస్తున్నాను. మనం ఇప్పుడు ఆ టెక్నాలజీ వదిలేసి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అని చెప్పేసి కొత్తగా మొదలు పెడుతున్నాం. సో ఇలాంటి టైంలో మనం దేవాలయానికి పెద్దలు చెప్పారు, పేరెంట్స్ చెప్పారు, ఏదో చెప్పారని చెప్పేసి వెళ్తాం. పండుగ రోజు, పర్వదినం. అక్కడ వెళ్ళగానే అర్చకులు ఉంటారు. శివాలయం, చిలుకూరు బాలాజీ శివాలయం, సుందరేశ్వర స్వామి ప్రధాన అర్చకులు సురేష్ గారు. రాగానే వాళ్ళు ఒకటి చెప్తారు, చెట్టును ముట్టుకోండి, ఇక్కడ తపస్సు చేస్తారు ఒక మహర్షి, లేదా పర్వదినాన మాస శివరాత్రి రోజు పాలు పెరుగు సమర్పించండి. వినగానే అందరికీ ఏదో ఉంటుంది, వీళ్ళకి ఏదో ప్యాకేజ్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆ భావన వచ్చేస్తుంది, ఏదో అడుగుతారు, మనకేదో చెప్తారని. కానీ వాళ్ళు చెప్పేదంతా చెప్తూనే ఉంటారు. కానీ ఎప్పటిదాకా మనకు అనే అనుభూతిలోకి రాదు. మనకు సమస్య వచ్చినప్పుడు, మనం ఇట్లనే హాస్పిటల్కో డాక్టర్ దగ్గరకో వెళ్ళినప్పుడు అయిపోయింది, డాక్టర్కి వెళ్దామని అనుకుంటారు. కానీ వెనకాల ఒకప్పుడు చేసిన పూజ కానీ, ఫలితం కానీ, ఒక అర్చకులు కానీ, తల్లిదండ్రులు కానీ చేసింది ఉంది అని మనం గ్రహించము. అది ఎలా జరుగుతుందో సాక్షాత్తు చూపించిందే ఈ డియర్ కృష్ణ సినిమా. ఓ 40 ఏళ్ళు రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్తూ తన 20 ఏళ్ళ కొడుకు ఇక చచ్చిపోతాడు, లేడు అని చెప్పినప్పుడు ఆ తండ్రి పడే ఆవేదన. అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కూడా ఏమీ చేయలేము అని చెప్పినప్పుడు ఆ ఆవేదన ఈ సినిమాలో కనిపించింది. మరి అలాంటి కొడుకే అరగంట ముందు పోతా అన్న కొడుకు 1 గంటలో లేచి నిల్చున్నాడు. ఇది మాటల్లో చెప్పేది కాదు. ఆ సినిమా చూస్తే అందులో టెక్నాలజీగా డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందులో రియల్గా కేసులో అయినవన్నీ కూడా వాళ్ళు కేసులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూస్తే కానీ దేవుడు ఉన్నాడు, ఎలాంటి టైంలో వస్తాడు అది సినిమాలో క్లియర్గా ఉంది. ఫస్ట్ చూపించాల్సింది తండ్రి, పెద్దలు, పేరెంట్స్ చూడాలి. మనం చేసే పూజలు కానీ, పెట్టే దీపాలు కానీ ఏది కూడా అది వృధా కాదు. దాని ఫలితం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే భగవంతుడికి తెలుసు. ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే ఇస్తాడు. అది ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకోవాలి. కానీ అదే సాంప్రదాయం ఇప్పుడు కనుక మీరు ఏదైతే చేస్తున్నారో మీకు తెలుసు, మీరు ఇవన్నీ చదువుకోండి అని మనం బలవంతాన పిల్లల్ని దూరం పెడతాం. ఫస్ట్ కావాల్సిందే పిల్లలకి, ఎందుకంటే మన తరం అయిపోయింది. నెక్స్ట్ తరానికి కావాలంటే ఈ సాంప్రదాయం కొనసాగించాలంటే గురువులు, పెద్దలు, తల్లిదండ్రులు అందరి మాట వినాలనే పిల్లలకి నేర్పించాలి. ఈ సినిమాలో ముఖ్యంగా చూపించింది అదే. తండ్రిని ఎప్పుడు కూడా కాదని లేదు, తండ్రి చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి ఆ ఫలితం ఆ పిల్లోడికి వచ్చింది. ఇది సినిమా కాదండి, యథార్థ గాథ. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూసే సినిమా. అందరికీ శుభం జరగాలి. జై శ్రీకృష్ణ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం నాకు ఈ సినిమా చూసిన తర్వాత గుర్తుకొచ్చింది. ఈ సినిమా చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో సహా
చూసే సినిమా. దయచేసి అందరూ చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్స్పీరియన్స్ అయితే తప్ప కొన్ని మనకి అర్థం కావు, అండ్ నమ్మితే తప్ప అద్భుతాలు జరగవు. అలా నమ్మినప్పుడు అద్భుతం జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అండ్ రియాలిటీలో తీసిన సినిమానే ఇది. సో అందరూ తప్పకుండా చూడండి. దేవుని పైన నమ్మకం ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయి అనేది ఒక అద్భుతాలు జరిగే వరకు మనకు అర్థం కాని విషయం. కాబట్టి అలా జరిగిన విషయం దాని యథార్థ గాథగా సినిమా తీశారు. కాబట్టి చక్కగా ఒకసారి సినిమా చూడండి, చూస్తే తప్ప మీకు అర్థం కాదు. జై శ్రీరామ్. అంటే ఇది సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా అందరు హీరోస్ ఇంకా డైరెక్టర్ ప్రొడ్యూసర్ లాగా ఏదో డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా కాదనమాట ఇది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది వాళ్ళు ఎవరైతే ఫాదర్ ఇంకా సన్ ఉన్నారో వాళ్ళు నిజంగా దైవానుభూతి పొందారు కాబట్టి ఈ సినిమా తీశారనమాట. వాళ్ళు ఈ సినిమా డబ్బులు సంపాదించుకోవడానికి తీయలేదు, నిజంగా వాళ్ళ కొడుకుకి జరిగిన ఏదైతే దేవుని యొక్క అనుగ్రహం వాళ్ళ కొడుకుకి లభించిందో అనుభూతిని కాస్త ఒక పెద్ద స్క్రీన్ మీద చూపిస్తే ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో యువతకి అంటే దైవానుభూతి అనేది ఎలా ఉంటుంది, అంటే దేవుని నమ్మితే ఎలా ఉంటుంది, దేవుని నమ్మకపోతే ఎలా ఉంటుంది, అంటే మనము ఒక్కసారి దేవుని ప్రార్థిస్తే ఆ దేవుడు మనకు ఒక్కసారి కాస్త వేరేట్ల అనుభూతి మనకు ప్రసాదిస్తున్న దానికి ఈ సినిమా ఒక నిదర్శనం అనమాట. దైవాన్ని నమ్మండి, దైవం ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీ వెనువంటే భుజం తడుతూ ఉంటుంది అనమాట దైవం. జై శ్రీకృష్ణ. మూవీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇందులో కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల పాత్ర చాలా మంచిగా చూపించడం జరిగింది. కనుక ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పాత్ర ఏంది అనేది ఈ యొక్క సినిమా ద్వారా వ్యక్తిగతం చేయడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు భక్తి అనేది దాని యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది, భక్తిని ఎట్లా పిల్లలకి నేర్పించాలి, అంటే వాళ్ళ మార్గంలోనే వెళ్ళి వాళ్ళకు ఆ భక్తి యొక్క మార్గాన్ని అన్వేషించడం నేర్పించాలి అనేది ఈ యొక్క సినిమాలో చాలా సునిశ్చితంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యత చెందినది. ఇందులో తండ్రి తాను దైవభక్తిలో ఉంటూ పిల్లవాడిని ఏ విధమైన ఫోర్సు కూడా చేయకుండా, అంటే భక్తి వైపు నువ్వు నడవాలి అని చెప్పేసి తన యొక్క కుమారునికి ఏ విధంగా ఫోర్స్ చేయకుండానే చెప్పడం జరిగింది. తద్వారా పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మార్గంలోనే వెళ్ళి వాళ్ళను లోపలికి మళ్లించడం అనేది చాలా సునిశ్చితంగా చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది. తద్వారా కుటుంబ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి అనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క సినిమాను చూసి ఆదరించాలని చెప్పేసి కోరుకుంటాను. చాలా బాగుంది సార్. నేను చూసే సినిమాలు చాలా తక్కువ, అయినా ఈరోజు చూసిన దాంట్లో ప్రతి విషయము హైలైట్ ఈ సినిమాలో. మనము జనరల్గా చూస్తే కుటుంబంతో చూడాలంటే కొన్ని సినిమాలకు వెళ్ళలేము, కానీ ఈ యొక్క సినిమా కుటుంబ పరంగా పెద్దలు చిన్న అందరు కలిపి చూసేటువంటిది చాలా బాగుంది. తీసిన వాళ్ళకి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో జనరేషన్కి మనం చెప్పేటువంటి హిందూ సాంప్రదాయం కానీ భగవంతుని పైన నమ్మకం కానీ ఏ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పరు, వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పూజ యొక్క ప్రతిఫలమే పిల్లలకి అందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ సినిమాలో ప్రతి కుటుంబంలో మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ కానీ ఏ రకమైనటువంటి మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా దీన్ని చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపించింది. కాబట్టి ఈ సినిమా రియల్గా అందరు చూడాలని, చాలా హిట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా తీసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. అంటే ఒక మనిషి దేవునికి, అంటే మనిషికి దేవుడు ఒక దేవునితో ఉన్న సంబంధం, అంటే దేవునికి ఎప్పుడు మనం దేవునికి పూజ చేస్తుంటే ఏదో రకంగా మన దేవుడు సాయం చేస్తాడు. అంటే ఆయన వాళ్ళ ఫాదర్ ఏవైతే ఉన్నారు కదా, ఫాదర్ బాలకృష్ణ అంటే ఆయన వాళ్ళ ఫాదర్ దేవుణ్ణి అంటే 20 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్న వాళ్ళ ఫలితం ఏదో రకంగా దక్కింది. అంటే ఆ సినిమాలో మనం నేర్చుకోవాలనే నీతి ఏంటంటే భగవంతుడు ఏదో రకంగా వచ్చి డాక్టర్ 1% ఓపు ఇచ్చిన దానికి కూడా ఆయన చేసిన దానికి కూడా భగవంతుడు వచ్చి ఇంట ఉండి చేయించిన అనేది, అంటే భగవంతుడు ఉన్నాడు అనే దానికి పూర్తి నిదర్శనం ఇది. మంచి సినిమా, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా.